హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్. మై నేమ్ ఇస్ షాన్ పాల్. సో మనం అగ్ని పరీక్ష ఎపిసోడ్ 2కి సంబంధించిన రివ్యూ అయితే చూడబోతున్నాం ఇప్పుడు. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మేక్ షూర్ దట్ యూ ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ స్టార్ట్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లాస్ట్లో చెప్తా ఇంకేమనుకుంటే. సో ఎపిసోడ్ 2 ప్రోమో 1 బాగుండే అని చెప్పిన కదా, అది అమ్మాయి పేరేంటి, దమ్ము శ్రీజ. ఆమెదైతే వేరే లెవెల్ ఫన్ ఉండే, బట్ సార్ట్ ఆఫ్ ఇరిటేషన్ కూడా ఉండే. గోయింగ్ ఫార్వర్డ్ మనం ఇవన్నీ మాట్లాడుకుందాం. సో ఎస్, చాలా షార్ట్ కట్లో చెప్పేస్తా. కాకపోతే నిన్న ఎయిట్ మెంబర్స్నే చూపించారు. ఇవాళ ఆల్మోస్ట్ 15 మెంబర్స్ని చూపించారు. వీడియో లెంత్ అయితే ఏమి ఎక్కువ ఉండకపోవచ్చు. లెట్ us see. సో పవన్ అనే ఒక అబ్బాయి ఎంట్రీ ఇచ్చాడు స్టార్టింగ్లో. సో డిమాన్ పవన్ అనేసి హీ ఇంట్రడ్యూస్ హిమ్సెల్ఫ్. అండ్ అతను బయట కూడా నాకు కొంచెం హీఈస్ అ మ్యూచువల్ ఫ్రెండ్. క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పుకొచ్చాడు. మన అనుకున్న వాళ్ళ కోసం స్టాండ్ తీసుకోవడం డిమాన్ అంటే అదంట. బట్ అదొక సపరేట్ క్వాలిటీ, అంటే దానికి ఒక పేరు ఉంది అని నాకు ఇవాళ తెలిసింది. బేసిక్గా మామూలుగా అందరిలో హ్యూమన్లో ఉండే క్వాలిటీసే అవి, కాకపోతే స్పెసిఫిక్గా ఈ పర్టికులర్ క్వాలిటీస్కి డిమాన్ అని పిలవచ్చు అని నాకు ఇవాళ అర్థమైంది. ఓకే, ఒకవేళ ఎవరైనా వెన్నుపోటు పోవాలనుకుంటే చాణక్యుడు లాగా వాళ్ళ రిటర్న్ గిఫ్ట్ లాగా వాళ్ళకి ఏం చేయాలో చేయొచ్చు అనేది ఆయన చెప్పిండు. అండ్ ఈ వాంటెడ్ టు షో హిస్ స్కిల్స్. చాలా ఉన్నాయి స్కిల్స్. ఐ లైక్ దిస్ పర్సన్. అండ్ వెళ్ళేటప్పుడు కూడా కొంచెం అబ్బాయిని అందరూ అడ్మైర్ చేశారు, క్యూట్ అనిపించిండు. అంటే హానెస్ట్గా ప్యూర్గా కనిపించాడు. సీరియస్గా చెప్పాలంటే, అంటే మనకు కనిపించేది స్క్రీన్ మీద ఒక 5 minutes కనిపిస్తుండొచ్చు, బట్ వాళ్ళ దగ్గర ఒక ½ an hour టైం త్రూ ట్రావెల్ చేస్తారు. సో వాళ్ళకు ఒక బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. సో వాట్ దే సైడ్ ఈస్ మేబీ అబ్సల్యూట్లీ ట్రూ. కాకపోతే అదర్ సైడ్ ఉంటుంది అనిపించలేదు నాకు, ఎందుకంటే హీఈస్ లైక్ క్లీన్, అంటే కొంచెం గుడ్ బాయ్ లాగా అనిపించిండు. లవర్ బాయ్ లాగా అనుకో ఇక. యా, సో రివర్స్ వాక్ చేసిండు, ఫ్లెక్సిబిలిటీ చూపించిండు. ఈ టోల్డ్ ఈజ్ ఫిజికల్లీ ఫిట్. ఓకే, ఫిజికల్ టాస్క్లు నేను చేయగలుగుతా అని చెప్పడానికి ఇవి చూపిస్తా అని చెప్పాడు. సో అట్లా గుడ్ ఫైటర్ అని చెప్పాడు. అండ్ సూపర్ మ్యాన్ మూవీస్ అంటే అభిజిత్ గారు ఏదో చేయమంటే ఏదో అరిచిండు, నాకు అర్థం కాలే. ఓకే, నాకు అంటే ఇవాళ షోలో నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, అందరికి అన్నీ తెలియాలని లేవు, మనకు తెలియని చాలా ఉన్నాయి బ్రో అనుకున్నా. సో అదనమాట మ్యాటర్. అండ్ సర్ప్రైజింగ్లీ అందరూ గ్రీన్ ఇచ్చారు. ఈజ్ ఇన్ టాప్ 15. ఓకే, వర్త్ అనిపించింది. కాకపోతే సీజన్ అదే ఎపిసోడ్ ఎండ్ అయ్యే టైంకి అనలైజ్ చేసుకున్నాను అనమాట. ఫోర్బ్స్ 30 నుంచి ఒక అతను వచ్చారు. విల్ టాక్ ఇన్ ఫార్వర్డ్, ఆయన టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడదాం. ఈయనైతే అందరు గ్రీన్ ఇచ్చారు, వెళ్ళిపోయాడు. అండ్ దమ్ము శ్రీజ, వామ్మో పేరు చెప్తే ఐ నో హర్, అంటే ఆమె నాకు తెలుసు. పోకముందు కూడా ఆమెకి ఒకసారి మెసేజ్ చేస్తున్నాను. అండ్ షీ టాక్స్ టూ మచ్, అది తెలుసు. అంటే ఆన్ టాపిక్ మాట్లాడేటప్పుడు కెమెరా ముంగట ఆమె పాయింట్ పెడుతున్నప్పుడు, అరే షీఈస్ హ్యావింగ్ అ గుడ్ పాయింట్ కదా, ఆర్గ్యుమెంట్లో కాదు కదా నేను చూసేది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఎవరు లేరు, నేను ఒక్కడనే ఉన్నా. సో వాట్ ఎవర్ ఐ వాంట్ ఐ కెన్ టాక్. సో నా పాయింట్ కరెక్ట్ ఉంది అని అంటే మీకు అప్రిషియేట్ చేయబుద్ధి అవుతుంది. ఆ థాట్ ప్రాసెస్లో షీ వాజ్ ఓకే ఫర్ మీ. అక్కడ ఆమె ఎంటర్ అవ్వగానే అసలు హాయ్ లేదు, హలో లేదు, డైరెక్ట్ దిగిపోయింది. కాల్ జారినట్టు చేసింది. మీ అటెన్షన్ నా మీదకి వచ్చేసింది కదా, నువ్వు యాంకర్ అవసరం లేదు, ఇంకా నేను ఉందా కదా యాంకర్ది అన్నట్టు. బిందు గారు, నువ్వు స్ట్రాంగ్ ఏం కాదు, నేను స్ట్రాంగ్ ఇప్పటి నుంచి, నీ పోస్ట్ నేను తీసేసుకున్నాను అంటే కొంచెం అతిగానే మాట్లాడింది అనిపించింది బాగా. సో అగైన్ చాలా ఫన్ జనరేట్ చేసింది షో మొత్తంలో. ఆమె రన్ టైం ఏదైతే ఉందో అది బాగా వచ్చింది. అండ్ ఫన్ బాగా అంటే బాగా జనరేట్ అయిందని చెప్పాలి. అండ్ నవదీప్ గారు త్రూ అవుట్ ద టైమ్ హీ వాజ్ లాఫింగ్, ఎందుకంటే కొంచెం కామెడీ పర్సన్ కదా. యాక్చువల్లీ నేను కూడా బాగా నవ్వుకున్నా. రీజన్ ఏంటంటే, అభిజిత్ గారు లుక్స్ బ్రో, సీరియస్లీ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ అ డిఫరెంట్ క్యారెక్టర్. అంటే
చాలా నేర్చుకోవాలనిపిస్తుంది ఆయన దగ్గర నుంచి. అంటే చాలా రిజర్వ్డ్, చాలా యూనో అంటే ఆ మనిషి దగ్గర చూస్తే చాలా లోపల చాలా ఉందిరా బాబు మ్యాటర్ అబ్బాయి దగ్గర అనిపిస్తుంది. అంటే అంత అక్కడ ఫన్నీగా ఆమె మాట్లాడుతున్నా కానీ ఈజ్ లైక్ పాజిటివ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి లైక్ అంత ఏం అంత నవ్వొస్తలే ఆయనకి. హీఈస్ గెటింగ్ ఇరిటేటెడ్ యాక్చువల్లీ. బిందు గారు ఒక సర్టన్ పాయింట్ వరకు షీ వాజ్ ఓకే విత్ దట్. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ఆమె ఇచ్చిన ఫైనల్ నోట్ ఏంటంటే నువ్వు మాట్లాడుతుంటే బాగుంది, ఒక టైం దాటిన తర్వాత ఇరిటేషన్ వచ్చేస్తుంది అని. నవదీప్ గారు అండ్ అభిజిత్ హీ గేవ్ రెడ్ స్టార్టింగ్లోనే. ఎందుకంటే హీ వాజ్ నాట్ ఓకే విత్ హర్ బిహేవియర్ అండ్ హీ వాజ్ లైక్ జప్ అని ఇచ్చేసిండు. ఎందుకు ఇచ్చిర్రు అని అడిగితే చూస్తున్నావు కదా ఎందుకే ఇచ్చిన అన్నట్టుగా అన్నాడు. బట్ అగైన్ టూ సైడ్స్ కాయిన్స్ మాట్లాడదాం మనం. దమ్ము శ్రీజ ఎవరైతే అమ్మాయి ఉందో ఆమె చేసిన పర్ఫార్మెన్స్ అక్కడ హిలేరియస్ ఉన్నప్పటికీ అది ఒక సైడ్ నుంచి ఇరిటేటింగ్గానే ఉండే, ఒక సైడ్ నుంచి ఫన్నీగా ఉండే. అండ్ రిజల్టింగ్ బిందు గారు అండ్ అభిజిత్ గారు గేవ్ రెడ్. నవదీప్ గారు వాంటెడ్ టు సీ హర్ ఇన్ ఫ్యూచర్ ఏం చేయబోతుంది అనేది. అంటే ఇట్లాంటి ఒక క్యారెక్టర్ ఉండాలి, ఒక క్యారెక్టర్ ఇలాంటి వాళ్ళు ఉండాలి అని చెప్పేసి హోల్డ్లో పెట్టారు. ప్రాబ్లీ ఇన్ నెక్స్ట్ రౌండ్స్ మేబీ షీ మైట్ మూవ్ ఫార్వర్డ్. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఒకవేళ వెళ్తే మాత్రం దుమ్ము లేపేస్తుంది. అసలు ఏమైనా మాట్లాడనిస్తలేదు. మీకు టీఆర్పీ రేటింగ్ కావాలి కదా, నేను ఇచ్చేస్తా, నేను చూసుకుంటా అని తాడిస్తుంది బాబా. సీరియస్లీ అంటే నిజంగా బిందు గారు అన్నట్టు ఒక టైం దాటిన తర్వాత ఇరిటేషన్ వస్తుంది. బట్ అదే ఒక పాజిటివ్ పాయింట్ అవుతుందేమో ఆమె బిగ్ బాస్ 9కి వెళ్ళడానికి అనేది కూడా దెర్ ఈజ్ ఎ స్కోప్ ఫర్ దాట్. యా, బట్ చాలామంది పాజిటివ్ పీపుల్ ఆర్ దేర్ టు గో. బట్ అదే అంటే బిందు మాధవ్ గారు ఫస్ట్ ఎపిసోడ్లో అన్నారు, నువ్వు విన్నర్ అవ్వకపోయినా అట్లీస్ట్ టాప్ 5లో ఉండాలని నేను కోరుకుంటున్నాను అని ఒక కంటెస్టెంట్ అన్నారు. సో విచ్ మీన్స్ ఇంతమంది నుంచి ఓన్లీ ఒక్కరు బిగ్ బాస్ 9కి వెళ్తారా, లేకపోతే 5 వెళ్తారా, 9 వెళ్తారా అనేది తెలీదు. అది రానున్న ఎపిసోడ్స్లో ఆ గేమ్ ప్లాన్ అనేది, ఆ స్ట్రక్చర్ అనేది క్లియర్గా తెలుస్తుంది. బట్ ఒక్కలే వెళ్ళేటట్టయితే ఇంత కథ అవసరమా భాయి అనిపిస్తుంది. చూద్దాం, ఐ డోంట్ నో. అండ్ ఆమె ముస్లిజాజన్ అయితే చూడకుండానే చెప్పేసిన, మరి మినిమం ఉంటుంది ఆమెతోని. ఆ రకంగా ఫుల్ ఓవర్ యాక్టింగ్ చేసి మొత్తానికి అయితే వెళ్ళింది. షీ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ డెవలపర్ అనింది. డబ్బా రేకులు అని పిలుస్తారంట, డబ్బా రేకుల రాణి అని పిలుస్తారంట ఆమెని. అండ్ అభిజిత్ టఫ్లెక్స్ మీద నాకు ఇంకా ఒక్కచోటే కాదు ఇంకా చాలా చోట్లల్లో హీఈస్ వెరీ యూనో గంభీరంగా ఒక హై లెవెల్ క్యాండిడేట్స్. బేసిక్గా అట్లాంటి ఒక క్యారెక్టర్ ఉంటే నెగిటివ్ అంటే అదే చాలా నాటీ పీపుల్కి నచ్చుతారు అండ్ లైక్ సైలెంట్ పీపుల్కి కూడా నచ్చుతారు. సో మనమైతే అట్లా కాదు, కొంచెం కోతిలెక్కలు ఎక్కువ. కాకపోతే అలా ఉంటే బాగుంటుంది. అంటే ఏజ్ మెచ్యూరిటీలే, ఏజ్తో వస్తుంది అది మెచ్యూరిటీ. అండ్ ఆమెకు టాస్క్ ఇచ్చారు జంప్ చేసుకుంటా మాట్లాడమని. కాసేపు ట్రై చేసింది, తర్వాత ఇంకా వద్దులే మాట్లాడుకుందాం నార్మల్గానే. ఆమెనే టాస్క్ని ఎండ్ కూడా చేసుకుంది, ఆమెనే సెల్ఫ్ ఎండ్ అనమాట. చాలా వద్దులే అందుకు ఇంకా పెళ్ళి చేసుకోవాలి కదా, ఫన్. ఇది హైలైట్ కామెడీ ఇది. పెళ్ళి చేసుకుంటావా అంటే చేసుకోవాలి కదా అబ్బాయి ఎవరో ఒకరిని అని అంటే ఆమెలో ఆమె మాట్లాడుకోలేదు కదా అని నవదీప్ గారు అంటారు. అదేలే నేను అన్నా కదా, ఫన్ అయితే బాగా జనరేట్ అయింది. సో నచ్చిన కలర్ ఆ టైంలో ఏ డ్రెస్ వేసుకుంటున్నా ఆ కలర్ డ్రెస్ నాకు నచ్చిన కలర్ అనేసి అనేది. అండ్ మటన్ నచ్చదంట, వెజిటబుల్స్ నచ్చవంట. ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్, ఎవరికైనా నచ్చుతాడు ఆయన. ఎస్, హీరోయిన్స్ ఎవరు నచ్చరు అంటే అట్లా ఎవరు లేరు అన్నది. ఓకే, చాలా పంచులు అయితే వేసింది లాస్ట్ వరకు కూడా, వెళ్ళే ముందు వరకు కూడా పంచులు వేసింది. సో ఎస్, షీ ఈజ్ ఆన్ హోల్డ్. అండ్ వెళ్ళేటప్పుడు కూడా
ఆమెకు ఒక బిరుదు ఇచ్చింది శ్రీమికి, మోస్ట్ ఇరిటేటెడ్ పర్సన్ ఆన్ ద ఎర్త్ అంట. ఆయన అసలు అప్పుడు కూడా అభిజిత్ గారు ఇట్లా అంటుండు. అట్లా తర్వాత మీరాయి మూవీ ప్రమోషన్ కోసం సాయి సజ్జా దట్ పర్సన్ కేమ్. సాయి తేజానే ఆ మూవీ ట్రైలర్ చూసిన నేను. విషింగ్ ఆల్ ది బెస్ట్ ఫర్ హిస్ మూవీ. యా, ఊర్మిళ ఫ్రమ్ హైదరాబాద్ షీ కేమ్. ఆమెని ఒక వెయిట్ పట్టుకోమని చెప్పారు. షీ ఈజ్ యూనో లేదు ఆమె మిస్ షట్ ఫక్ ఇది ఎలా మిస్ అయ్యా నేను, తీసేయాల. మిస్ ఇండియా, మిస్ తెలంగాణ పోటీల్లో ఆమెకు టాస్క్ ఇచ్చిర్రు. సారీ అబౌట్ దిస్, ఆ పాయింట్ మిస్ అయిపోయినా. గుర్తొస్తలే, సర్లే లైట్, అదొకటి పోతే ఏమైంది కానీ. సో ఆమెను ఒక వెయిట్ పట్టుకొని మాట్లాడమని చెప్పారు. నీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ అంటే లేదు, నాకు ఎవరు ప్రపోజ్ చేయలేదంటే, ఎందుకు ప్రపోజ్ చేయలేదంటే నాకు ఒక క్వాలిటీస్ ఉన్నాయని చెప్పేసి షీ టోల్డ్. అది నిన్న ప్రోమోలో కూడా అదే చెప్పారు కదా, ఫొటోస్ తీయాలి, పేషెన్స్గా ఉండాలి, ఇట్లాంటివన్నీ కొంచెం ఫన్ అయితే జనరేట్ అయింది ఆమె విషయంలో. బట్ అగైన్ ఎక్కువ రన్ టైం ఏమీ లేదు ఆమె దానికి. చాలా తొందరగానే ఆమెని యూనో ఒకళ్ళు గ్రీన్ ఇచ్చారు, హోల్డ్లో పెట్టేసారు ఆమెని 50-50 అని చెప్పేసి. బిందు గారు షీ గేవ్ రెడ్. బట్ అగైన్ ఈమె విషయంలో నాకు ఏమనిపించిందంటే చాలా స్పోర్టివ్గా ఉంది. ఓకే, ది అదర్ సైడ్ అయితే ఏం లేదు. షీఈ్ వన్ డైరెక్ట్ ఆమెలో ఏం దాచుకున్నట్టు ఏం అనిపించలేదు నాకైతే ఉన్న కొంచెం టైంలో. అండ్ ఎస్, పిడకలేసింది, షిట్ ముఖం మీద రాసుకుంది. అదేలే, ఇంకా టాస్క్ కోసం ఏదైనా చేయడానికి రెడీ అయిపోతారు అన్నట్టు. అండ్ ఎస్, యాక్చువల్లీ పేయడం మంచిదే చెప్పాలంటే. అది అట్లా ఒంటికంతా రాసుకుంటారు ఫర్ సమ్ రీజన్, ఐ డోంట్ నో, బట్ యా. అండ్ ఆవు పేడ ఈజ్ గుడ్ ఫర్ మెనీ థింగ్స్ అంట. సరే, ఇప్పుడు లెట్స్ నాట్ గెట్ డైవర్ట్ ఎనీథింగ్. అండ్ అభిజిత్ గారు ఎక్కువ జెన్యూన్ అనిపించలేదు మీరు నాకు అని చెప్పేసి రెడ్ ఇచ్చాడు. నవదీప్ గారు గ్రీన్ ఇచ్చాడు బికాస్ హీ వాంటెడ్ టు సీ ద అదర్ సైడ్ ఆఫ్ హర్. అండ్ 50-50 అని చెప్పింది, బట్ రెడ్ అయితే ఇచ్చింది, హోల్డ్లో పెట్టారు ఆమెని. బిందు మాధవి గారు రెడ్ ఇచ్చారు, యా, హోల్డ్లో పెట్టారు ఆమె. తర్వాత నెంబర్ 4, దిస్ ఈజ్ అదే ట్రాన్స్జెండర్ అన్నట్టుగా అనుకున్నాను కానీ, బట్ ఆయన చెప్పిన విధానంలో హీఈస్ నాట్ ట్రాన్స్జెండర్. ఆయన వచ్చిండు గర్ల్ వేషంలో వచ్చిండు. దాని తర్వాత డ్రాగ్ క్వీన్ అని అంటారంట. ఇట్స్ ఎ షో నేమ్ హీ టోల్డ్. అండ్ he performed also. పర్ఫార్మెన్స్లో పాట పాడిండు. అండ్ వాట్ హీస్ ఎయిమ్ ఈజ్, ఇట్లా డ్రాగ్ క్వీన్ అనే ఒక కమ్యూనిటీ ఉంది, దానికి సంబంధించి అందరికీ తెలియాలి. ఒక యూనో జెండర్ పీపుల్ని అందరూ కన్స్ట్రక్టివ్గా చూస్తారు, ఒక ఆర్టిస్టిక్ వేలో చూపించాలని అనుకుంటున్నా అని చెప్పాడు. ఎస్. సో డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చిన తర్వాత చూసే సర్ప్రైజ్, హీఈస్ నాట్ అ ట్రాన్స్జెండర్, హీఈస్ అ మేల్. అంటే ఆయన 2 sides అన్నట్టుగా చాలా తికమకగా అనిపించింది. అంటే నాకు ట్రాన్స్ అనిపించలేదు, అట్ ది సేమ్ టైం మళ్ళీ మేల్ వర్షన్ అనిపించలేదు, బికాస్ అటు ఇటుగా ఉండే. ఓకే, అండ్ పాట అయితే బాగానే పాడిండు. అభిజిత్ గారు రెడ్, బిందు రెడ్, నవదీప్ రెడ్, అందరు రెడ్ ఇచ్చి పంపించారు. రీజన్ ఏంటంటే ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్లో ఆయన అనుకున్న ఆయన ఏదైతే మోటివ్తో వచ్చిండో ఆ మోటివ్ అనేది ఇక్కడ సక్సీడ్ అవ్వదు. దేర్ ఆర్ అదర్ ప్లాట్ఫామ్స్, ది అదర్ వేస్ టు డూ ఇట్. అండ్ ఇక్కడ కావాల్సిన క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి కనిపించలేదు కాబట్టి దే గేవ్ రెడ్ అండ్ హీ వెంట్ ఆఫ్. సో శాస్త్రి గారు ఈజ్ నాట్ దర్, హీస్ ఎలిమినేటెడ్. సో నర్సయ్య తాత అనేట ఆయన వచ్చిండు. ఆయన నాకు ఎట్లా తెలుసు అంటే చెప్పిన కదా నిన్న న్యూస్లలో ఆడిడ చూసిన. దెన్ ఆయన గొర్రెల కాపరి వాళ్ళ బిడ్డ, అండ్ హీ గేవ్ ఏ సమ్ స్టోరీ అండ్ హీ వాంటెడ్ టు కమ్ టు బిగ్ బాస్ ఓన్లీ ఫర్ అ సేక్ ఆఫ్ హిస్ సాంగ్. అంటే ఆయన పాట వల్ల ఒక ఆయన ఊరేసుకోబోయేటోడు చనిపోకుండా ఆగిండంట. రైతుల కోసం పాట కట్టిండంట. సో ఆ పాట ప్రపంచానికి తెలియాలనేది ఆయన తపన. సో అది తెలియాలంటే ఇది ప్లాట్ఫామ్ కాదు. ఇంకోటి ఏంటంటే
టాస్క్ యా ఇది చెప్పాలి బ్రో, నీ వల్ల కాదు అంటే ఆయన అది పోయి పట్టుకొని అలాడుకుంటూ మాట్లాడింది చాలాసేపు. ఐ డోంట్ నో, లైక్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అదేలే, ఒకటి సాధించాలంటే కష్టపడాలనేది ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ హీ ట్రైడ్ హిస్ లెవెల్ బెస్ట్. కాకపోతే ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఈజ్ నాట్ ద ప్లాట్ఫామ్ ఆయనకి అనేది వాళ్ళు డిసైడ్ అయ్యారు. అండ్ ఆల్ గేవ్ రెడ్స్ అండ్ హీ లెఫ్ట్, అందరు లెఫ్ట్. అండ్ ఈ నర్సయ్య తాత కూడా ఎలిమినేట్ అయ్యిండు. నాగా అని విజయవాడ నుంచి వచ్చారు. యా, హీజ్ అన్ అడ్వకేట్. ఒక 3 క్యారెక్టర్లు ఇచ్చారు. ఆయన ఎక్కువ స్క్రీన్ టైం కూడా ఆక్యుపై చేయలేదు. ఒక సిచ్యువేషన్ని 3 క్యారెక్టర్స్ ఇచ్చారు. సో జడ్జ్ గారు 3 జడ్జిలో 3 క్యారెక్టర్లు ఇచ్చారు. ఆయనను మాట్లాడమని చెప్పారు. ఆయన మాట్లాడుతుంటే ఆ స్లాంగ్ మారుతుంది, టోన్ మారతలేదు. సో అదే యాక్ట్ కూడా పర్ఫెక్ట్ లేదని వాళ్ళకి అనిపించింది. నాకు కూడా అదే అనిపించింది. సో దే ఆర్ నాట్ కన్విన్స్డ్. సో రెడ్ ఇచ్చారు. ఎవరెవరు? అభిజిత్ రెడ్ ఇచ్చాడు, బిందు గారు రెడ్ ఇచ్చారు, నవదీప్ గారు హీ స్టిల్ వాంటెడ్ టు సీ ఇఫ్ హీస్ హ్యావింగ్ అన్ అదర్ సైడ్ అండ్ హోల్డ్లో పెట్టారు. సో హోల్డ్లో పెట్టిన వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళు వెళ్ళిపోతారు. ఓకే, గ్రీన్లో పెట్టిన వాళ్ళు కూడా అదేదో గ్రీన్లో పెట్టిన వాళ్ళు కూడా నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బికాజ్ అంత టఫ్గా ఉండబోతుంది. ఎందుకంటే వీళ్ళు సెలెక్ట్ అయ్యి గ్రీన్లోకి వెళ్ళారు, కానీ వాళ్ళకి నెక్స్ట్ వచ్చే టాస్క్లు చాలా డేంజర్ ఉంటాయంట. నేను అంటే అంట కాదు, నాకు అనిపిస్తుంది యాక్చువల్లీ, అందుకే చెప్తున్నా. సో వీ హ్యావ్ శ్రియా 7th పర్సన్. ఈ పిల్ల 19 ఏజ్ అమ్మాయిది. అండ్ షీ వాంటెడ్ టు బికమ్ అ యాంకర్. అండ్ తమిళ్ వచ్చు, మల్టీలింగ్వల్, తెలుగు వచ్చు, కొంతసేపు యాంకరింగ్ చేసేసింది. షీముకి వాజ్ సర్ప్రైజ్, లైక్ నేను నన్ను ఎవరైనా రీప్లేస్ చేశారా అని. అక్కడ కొంచెం కామెడీ అయితే జనరేట్ అయింది. బాగా మాట్లాడింది. షీజ్ అంటే ఒక మంచి పొటెన్షియల్ ఉంది ఆమె లోపల అనేది క్లియర్గా కనిపించింది. చాలా తక్కువ టైంలో ఒక సక్సెస్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇప్పుడే ఎందుకు ఇంత తొందరగా వచ్చినావు అని అడిగితే, ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఒక టైం వచ్చేసరికి ఒక ప్లేస్లో ఉంటాను, ఒక విజన్తో షీఈస్ దేర్. ఐ లైక్డ్ హర్, మంచిగా అనిపించింది నాకు. అంత చిన్న ఏజ్లో షీ వాంటెడ్ టు ఫైట్ ఫర్ హర్ సక్సెస్ అంటే ఇట్స్ రియలీ నైస్. ఎంబీఏ ఆర్ బీబీఏ, బీబీఏ ఫైనల్ ఇయర్ చదువుతుంది అమ్మాయి. అండ్ ఇక్కడికి చదువు కోసం వచ్చిన మేము నిన్న కూడా ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ 6 months లేకపోయినా నేను మేనేజ్ చేసుకుంటా అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా అన్నది. ఈ అమ్మాయి కూడా సేమ్ స్టేట్మెంట్ ఇచ్చింది, దట్ ఐ కెన్ మేనేజ్ స్టడీస్. సో యా, ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా అడిగితే ఇది కామెడీ వచ్చింది అక్కడ. సో నీకు ప్రైమ్ మినిస్టర్ ఎవరో తెలుసా అంటే నరేంద్ర మోడీ అంటే వాళ్ళు జడ్జ్ చేసినవి ఆమె ఐక్యూ కాదు నీ ఐక్యూ ఏందో తెలుస్తుంది ఇక్కడ అనేసి ఫన్ జనరేట్ అయింది అక్కడ. అది కొంచెం అంతేలే, ఇప్పుడు షోలా అంత సీరియస్నెస్ ఉంటే ఫన్ ఎవరు క్రియేట్ చేస్తారా అంటే నవదీప్ బ్రో. హీఈస్ లైక్ గుడ్ ఫన్ బాగుంటుంది ఆయన ఉంటే మజా వస్తుంది. నేను అదే చెప్తున్నా కదా, నవదీప్ గారి గురించి చెప్తున్నా. నేను ఆల్రెడీ ఫస్ట్లో కూడా చెప్పిన, ఐ లైక్ హిమ్ ఎ లాట్ ఫర్ హిస్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. మాల్ కామెడీ ఉండదు ఆయనతో, నేను మస్తు జోకులు చేస్తాడు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ వెన్ ఇట్ కమ్స్ టు అ సీరియస్ నోట్, ఆయన ఈజ్ హ్యావింగ్ అ గుడ్ పొటెన్షియల్ థాట్ ప్రాసెస్. అండ్ వెన్ ఈజ్ కమింగ్ టు సీరియస్ మాట్లాడాల్సిన టైం వచ్చినప్పుడు ఈజ్ వెరీ మెచ్యూర్డ్ ఇనఫ్. గుడ్ క్వాలిటీస్ అట్లా. హిందీ వచ్చా అంటే తోడా తోడా అన్నది. దాని తర్వాత సో ఇద్దరులో ఎవరికి బాయ్ ఫ్రెండ్ లాగా కావాలి అని చెప్పేసి అంటే ఇద్దరు క్వాలిటీస్ ఉన్నవాడు కావాలి అని అంటే బిందు మాధవి గారు అన్నారు. అలా కాదు, ఎవరైనా ఒక్కరు చెప్పు అని అన్నప్పుడు షీ విల్ చూస్ అభిజిత్ గారు. అదనమాట. సో ఇంకోటి ఒక టాస్క్ ఇచ్చారు. 4 రోజుల నుంచి టాస్క్ ఆడి సంపాదించుకున్న గులాబ్ జామ్ 3 రోజులు దాచుకున్న తర్వాత తినేస్తుంది శ్రీముఖి. ఇప్పుడు గొడవపడు అంటే పోయి అరిచింది గట్టిగా అరిచింది. సో ఇట్ వాజ్ ఆల్సో ఇంప్రెసివ్. దాని తర్వాత అందరూ ముగ్గురు గ్రీన్ ఇచ్చి టాప్ 15లో పంపించారు. ఇంప్రెసివ్. అది అంటే యా, ఇప్పుడు నడవడానికి రానోడు ఉరికితే ఎలా ఉంటుంది సర్ప్రైజ్. మావాడికి 6 నెలలు కూడా లేడు, ఆడు నిలబడడానికి ట్రై చేస్తుండు, పాకనికి ట్రై చేస్తుండు.
సో దిస్ ఆల్ హ్యాపెన్స్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 8 months ఆ టైంలో జరుగుతుంది. ఇది చాలా ఫాస్ట్గా చేస్తున్నాడు ఇవన్నీ. సో అట్లా అనమాట. అబ్బో మార్నే పొగడుకుంటే నా కొడుకు బాయ్ ఉంటుంది వాళ్ళ. ఓకే, మైక్ పని చేస్తుందా? నిన్న జరిగిన సంఘటనకి చాలా అప్సెట్ అయినా. మళ్ళీ రికార్డ్ అవుతుందో లేదు చూసుకుంటే తర్వాత ఫీల్ అవుతాం. మళ్ళీ అవుతుందిలే, ఎందుకంటే నిన్న ఆల్మోస్ట్ 40 minutes వీడియో రికార్డ్ చేసిన తర్వాత అంతా పోయింది. సరే లెట్స్ గెట్ బ్యాక్. రవి అని ఒకతను వచ్చాడు. ఈయన హెయిర్స్ ఇలా పైకి అవుతున్నాయి, నీలోని లోపం అది, నాలో అది లోపం అంటున్నారు. ఆ లోపాన్ని చూపించే నేను జనాల్ని ఎంటర్టైన్ చేస్తా అనే పాయింట్లో మాట్లాడుతూ వచ్చాడు. అండ్ దిస్ రవి అనే పర్సన్ నాకు అస్సలు నచ్చలేదు. అస్సలు నచ్చలేదు. పర్సనల్లీ నచ్చలేదు. ఆయనకి ఓన్లీ మగవాళ్ళే గొప్ప, గర్ల్స్ ఆర్ నథింగ్ అని అనేసి ఆయన అన్నాడంట గ్రూప్ డిస్కషన్లో. అండ్ ఈ పర్టికులర్ పాయింట్ మీద ఐ రియలీ వాంటెడ్ టు టాక్ ఆన్ దిస్. అమ్మాయిలు ఆయన ఏమన్నాడంటే, హీ టోల్డ్ దట్ అమ్మాయిలు ఆర్ నథింగ్ అండ్ అబ్బాయిలు వాళ్ళతో సమానం, వాళ్ళకన్నా గ్రేట్ అనే థాట్ ప్రాసెస్లో ఉన్నాడు ఆయన. ఏమంటున్నాడంటే, ప్రెగ్నెన్సీలో వాళ్ళు నవమాసాలు మోసి కానీ ఒక 1/2 hour పెయిన్లో సావు అంచెల వరకు వెళ్ళేసి వస్తారు. అండ్ దట్ ఈస్ ఓకే. అండ్ మగవాళ్ళు కూడా చాలా సిచ్యువేషన్స్లో చాలా పెయిన్స్ని వాళ్ళ గుండెల్లో పెట్టుకొని లోతు మనసులో కోపం వస్తుంది. యా, సో ఈజ్ జస్ట్ మేకింగ్ ఈక్వల్ ఆన్ దిస్. అంటే ఇప్పుడు ఏమనిపించి అంటే, ఆ స్టాండ్ తీసుకోవడం వల్ల మగవాళ్ళకి సపోర్ట్ ఉండడానికి ఒకడు వచ్చిండ్రా అని అనుకుంటారు అనేసి అనుకుండో, లేకపోతే ఆ పాయింట్ని తీసుకురావడానికి రీజన్ ఏంటో అర్థం కాలేదు. కానీ ఆయన చెప్తుంటేనే నవదీప్ గారు జప్పని లేపేసిండు రెడ్. ఓకే, సో దెన్ అందరిలో రెడ్ ఇచ్చి పంపిస్తారు అబ్బాయిని యాక్చువల్లీ. బట్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, అమ్మో గర్ల్స్తో అసలు పోటీనే పెట్టుకోవద్దు. దే ఆర్ లైక్ మనకన్నా చాలా రెట్లు ఎక్కువ వాళ్ళు, చాలా రెట్లు. ఎందుకంటే నా పర్సనలీ నేను రీసెంట్ టైమ్స్లో ఐ హ్యావ్ గాన్ త్రూ అ సర్జరీ. ఓకే, నాకు చిన్నప్పటి నుంచి సూది లేదు, ఏ ఇంజెక్షన్ లేదు, బాడీ మీద ఒక కట్టు లేదు. నా పరిస్థితి ఎట్లుండే అంటే చెమటలు వణికిపోతున్నా, భయం అవుతుంది, ఏం చేయాలో అర్థమవుతలేదు. అటు పిల్లలకి చెప్పుకోలేకపోతున్నా, మా వైఫ్కి చెప్పుకోలేకపోతున్నా. పర్సనలీ నాలో నేను అది ఆగం ఉండే సిచ్యువేషను. అంటే బ్లేడ్ పడబోతుందా ఒంటి మీద అంటే, సీరియస్లీ నేను ఇంత పిరుకోండా అనిపించింది నాకు నిజంగా. అంటే ఫ్యామిలీ కోసమా? ఓకే, ఐఎమ్ జస్ట్ నాట్ ట్రైంగ్ టు బీ ఇమోషనల్, బట్ యా, చాలా సీరియస్ సిచ్యువేషన్ త్రూ వెళ్ళిన నేను మెంటలీ చాలా లో ఉండే. అరే మా వైఫ్ 3 సార్లు ఆపరేషన్ అయింది ఆమెకి. పర్సనలీ షీ వెంట్ లాట్ ఆఫ్ మెడికల్ ఇష్యూస్తో వెళ్ళింది. అండ్ ఆమె ముందు నథింగ్. నేనైతే అనుకున్నాను, అరే షీఈస్ వెరీ టఫ్ అండ్ వెరీ స్ట్రాంగ్, నాకన్నా చాలా రెట్లు గ్రేట్ అని. అంటే లైక్ మా మమ్మీ మీద, ఉమెన్స్ మీద ఒక సార్ట్ ఆఫ్ గ్రేట్ రెస్పెక్ట్ వచ్చేసింది. అంటే అదొక చిన్న ఇన్సిడెంటేనేమో, చెప్తుంటే అర్థం కాకపోవచ్చు. పర్సనలీ నేను ఫేస్ చేసిన కాబట్టి నాకు తెలుస్తుంది అది. సో అమ్మాయిలు ఎప్పటికైనా అమ్మాయిలే గ్రేట్, ఓకేనా? అది ఫిక్స్ అయిపోయి బాయ్స్ కూడా. ఒకవేళ ఆ అబ్బాయి ఎవరైతే ఇప్పుడు ఆ రవి అనేటైనా చెప్పినట్టు బాయ్స్కి లోపల లవ్ ఫీల్ అయినా ఇట్స్ నాట్ పెయిన్ఫుల్ బ్రో. సీరియస్లీ మనం గెట్ ఆఫ్ అవ్వాలి అనుకుంటే, మెన్స్ కానీ అమ్మాయిలైనా వద్దు అనుకుంటే లైట్ తీసుకోవాలి. మెంటలీ ఫిజికలీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, ప్రాణం పోయే భయం వేరు భయ్యా, దాంతో అసలు కంపేర్ చేయొద్దు. అసలు ఆ లెవెల్కి కూడా పోవద్దు. లైట్ అది, ఎందుకంటే ఒకసారి మనం వెళ్తే తెలుస్తుంది. ఓకే, సర్లే, దాట్స్ మై పర్సనల్ ఒపీనియన్. అగైన్ బాయ్స్ కూడా చాలా గ్రేట్. ఓకే, అగైన్ ఆ బాయ్స్కి ఆ స్టెబిలిటీ కానీ, లేకపోతే ఆ గట్ ఏమంటారు దాన్ని, మగవానికి అది ఇచ్చాడు దేవుడు. నేనున్నా అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మేము ఇంతమంది ఉంటే అసలు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా నేనున్నా, నేను చూసుకుంటా అని వాళ్ళకి ధైర్యం, నేను కూడా అదే ధైర్యం ఇస్తా. సో
ఆ క్యాపబిలిటీ అనేది మగోనికి ఉంటుంది. ఇప్పుడు నాకు 100 వచ్చినాయి బ్రో నా లైఫ్లో, నేను లైట్ తీసుకుంటా, అంటే అంత సీరియస్గా ఎఫెక్ట్ కాదు నాకు. సో ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ సెట్లో ఉంటారు కాబట్టి అది వెళ్తూ ఉంటుంది. ఇది ఎటే వెళ్ళిపోతుంది. సరే, లెట్ us see సమ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చూద్దాం కానీ. సో ఎస్, సో శ్రీతేజ ఫ్రమ్ రాజమండ్రి ఈజ్ ద 9th కంటెస్టెంట్. ఈజ్ ఎ ప్లేబ్యాక్ సింగర్. టాస్క్ ఇచ్చారు, పాడమని చెప్పారు. సాఫ్ట్ స్పోకెన్ పర్సన్ అనిపించింది, నిజంగానే సాఫ్ట్ స్పోకెన్ పర్సన్స్ బిగ్ బాస్లలో సెట్ అవ్వరు అనేది నాకున్న క్లారిటీ. అక్కడ మాట్లాడేటప్పుడు కూడా అనిపించింది, ఓహో నువ్వు సాఫ్ట్ స్పోకెనా, అయితే నువ్వు బిగ్ బాస్ హౌస్లో పనికిరావు అంటే శ్రీజలాగా ఒర్రేటోలే ఆహ్లాలకి. సరేలే. సో ఆయనని చాలా సింపుల్గా ఆయన సింగింగ్ అనే ప్లాట్ఫామ్లో ఆయన ఇంకా ఫర్దర్గా వెళ్ళాలనుకుంటే నా దగ్గర అన్నారు, ఒకవేళ మీరు సింగింగ్ విషయంలో ముందుకు వెళ్ళాలనుకుంటే బిగ్ బాస్ విల్ హెల్ప్ యూ ఆబ్వియస్లీ, బట్ దిస్ ఈజ్ నాట్ ద ఓన్లీ ప్లేస్ దాట్ యూ హ్యావ్. ఇంకా వేరే వేరే ప్లాట్ఫామ్స్లో కూడా మీరు సింగింగ్ త్రూ ఎదగచ్చు అన్నట్టుగా చెప్పి, సో దే సెంట్ హిమ్ ఆఫ్ యాక్చువల్లీ. అభిజిత్ గారు ఐ థింక్ he's there, sorry, he's on hold. Abhijit garu, he gave green because he wanted to give a chance. Okay, he wanted to give a chance and see what else he can add on to Big Boss and for himself. చూద్దామని చెప్పేసి అభిజిత్ గారు ఒకరు గ్రీన్ ఇచ్చారు, బోత్ ఆఫ్ దమ్ గేవ్ రెడ్. అండ్ దాని తర్వాత బిగ్ బాస్ వచ్చిండు, మాట్లాడుతుండు. 10 గయా, 11 గయా, 12 గయా, 13 గయా, నలుగురు వచ్చి ఒకరికొకరు. వాళ్ళందరూ అంటే ప్రాపర్ కాంటెంట్ ఇవ్వలేకపోయారేమో, స్క్రీన్ స్పేస్ లేదు, అండ్ బిగ్ బాస్ మనకు చూపించడానికి వాళ్ళ స్టఫ్ ఏమి ఇవ్వలేదు కావచ్చు. సో అట్లా వెళ్ళిపోయింది. వాళ్ళు జస్ట్ అట్లా 1 minute కన్నా ఎక్కువ చూపించలే. వాళ్ళందరినీ వచ్చిర్రు పేర్లు కూడా తెలియదు. మరి వచ్చిర్రు, పేరు పైన ఇంట్రడక్షన్ పడుతుందంటే పేర్లు నీకు చెప్పనీకు ఉంటుంది, అది తెలియదు బ్రో సీరియస్లీ. అందులో ఒక ఆయన మాత్రం తెలుసు, అండ్ ఆయన కొంచెం పాదయాత్రలు బండ్లు వేసుకొని ఏడపోయినా కానీ పెళ్ళిళ్ళు పబ్బాలు అయితే సమ్మర్ అందరూ గ్రూప్గా కూడి మనకి సపోర్ట్ చేయండి, ఖమ్మం కోటేష్. అరే బ్రో పేరు గుర్తుంది, ఆయన రాంగ్ అయితే లైట్ తీసుకోరు కానీ ఖమ్మం కోటేష్ అయితే దిస్ గాయ్ ఓన్లీ. సో ఆయన కూడా అందులోనే ఉన్నాడు. అంటే అంత కష్టపడేసి వచ్చి నువ్వు జస్ట్ లోపలికి రానికి ఏమనుకున్నావు, అందరికీ పల్లవిరేషన్ లాగా దొరుకుతాయి, ఆ ఛాన్స్ దొరకదు ఆయనకి. అంటే ఏం ఆడిషన్ జరిగిందో ఏం జరిగిందో తెలియదు కానీ డైరెక్ట్గా వచ్చేసేయండి మనవాడు. లోపలికి వచ్చినాక కూడా మెల్ల ఆయన పర్ఫార్మెన్స్ కొంచెం పాపప్ అయ్యి, లేదు పల్లవి ప్రశాంత్ తోపు బాగా ఆడిండు. సింపతి కార్డ్ అనేసి స్టార్టింగ్లో ఉండే కానీ లాస్ట్కి వచ్చేసరికి స్టాండింగ్ ఓవేషన్ సెల్యూట్ లానే ఉండే, మంచి పెర్ఫార్మెన్స్, క్రేజీ ఉండేలే. అంటే బికాజ్ ఆఫ్ అమర్దీప్ గారు అది బాగా వెళ్ళింది యాక్చువల్లీ. అమర్దీప్ గారి వల్లనే మన పల్లవి ప్రశాంత్ బాగా ప్లేస్ చేయండు, అది ముచ్చట. సో నలుగురిని అలా పంపించేసిన తర్వాత 14th person మనీష్ మర్యాద అంట. దిస్ గాయ్ ఈజ్ రియలీ ఇంట్రెస్టింగ్ అండ్ ఐ డోంట్ నో వాట్ ఈజ్ ఆయనకి అది బిగ్ బాస్ ఎందుకు అవసరమైందో నాకు అర్థం కావట్లా. సో మేబీ మ్యాక్సిమం బిగ్ బాస్లో ఇచ్చే అమౌంట్ ఎంత ఉంటుంది, ₹1,00,00,000 లోపే ఉంటుందిగా. ఫోర్బ్స్ 30లో ఉన్నాడు ఆయన. సో మనీ కోసం అయితే రాలేదు ఆయన. మేబీ ఐ థింక్ ఆయనకి మాట్లాడేటప్పుడు రియల్ టైంలో ఆయనకి బ్రేకప్ అయిందంట. ఆ బ్రేకప్ స్టోరీకి సంబంధించి ఆయన ఒక సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే, ఆ సిచ్యువేషన్లో మీ గర్ల్ ఫ్రెండ్కి ఇప్పుడు పెళ్ళైపోయింది అన్నావు కదా, పెళ్ళైపోయింది నాకే, లైక్ శ్రీముఖి గారితో బిందు అంటే హీ చూస్ శ్రీముఖి గారు బికాస్ షీస్ క్లోజ్, దగ్గరగా ఉంది కాబట్టి. సో ఆ క్యారెక్టర్లో ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు. సో చాలా లేట్ అయిపోయింది, సెకండ్ ఇన్నింగ్స్ బాగుంటుందంట, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా ఆయన మళ్ళీ ప్రపోజ్ చేయడానికి ట్రై చేశాడు. బట్ ఎండ్ ఆఫ్ ద డే నవదీప్ మా ఆయన అని చెప్పింది. సో దట్ వాజ్ అ పార్ట్ అగైన్. నవదీప్ గారు గ్రీన్ ఇచ్చేసారు బికాస్ హీ వాంటెడ్ టు నో, ఎందుకంటే చాలా క్యాలిక్యులేటెడ్ స్ట్రాటజీస్, మార్కెట్స్కి సంబంధించిన స్టడీ కానీ డేటాస్ కానీ అందరూ ఫోర్బ్స్ 30కి రావడం అంటే ఈజ్ లైక్ వేరే లెవెల్ అని, అంటే మైండ్ సెట్ కానీ. సో చాలా స్ట్రాటజీస్తో కూడి వ్యూహాలు కమ్ముకొని గేమింగ్ స్ట్రాటజీస్కి వచ్చేసరికి ఆయన థాట్ ప్రాసెస్ ఏ లెవెల్లో ఉండబోతుంది అనేది ఒక సర్ప్రైజింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒక ఫోర్బ్స్ 30 కుట్టిగా ఓవర్ బ్రో, ఓకే అట్లా. అందుకని
బిందు గారు ఆల్సో గేవ్ గ్రీన్ వితౌట్ ఎనీ ఆర్గ్యుమెంట్. అభిజిత్ గారు టాస్క్ ఇచ్చారు, ఏమన్నారంటే బోర్డు మీద రాయమని చెప్పారు. బొమ్మ రాసిండు, దాని తర్వాత ఈ హ్యాస్ బ్లూ పెన్ అండ్ గ్రీన్ పెన్, సో సారీ బ్లూ అండ్ రెడ్, యా. సో రెడ్ పెన్ ఏమో అభిజిత్ గారు పట్టుకుని బ్లూ పెన్తోనేమో ఆయన రాస్తుండు. ఆయన ఏం రాయమన్నారంటే, నా పెన్ను బోర్డు మీద పడద్దు, అలా నువ్వు చేయగలిగితే ఓకే, లేదంటే నేను రెడ్ ఇవ్వాల్సి వస్తుంది అని అంటే ఆయన హెయిర్స్ రాసిండు, ఫేస్ రాయలే. సో ఆయన పాయింట్ ఏంటంటే, నువ్వు ఫేసే నేను గీయనప్పుడు దాన్ని నువ్వు ఎలా చేర్పేస్తావు అనేది ఆయన పాయింట్. సో అదే, సో స్ట్రాటజీస్ లాంటి, వ్యూహాల్ లాంటి థాట్ ప్రాసెస్. సో హీ యూజ్డ్ హిస్ స్కిల్ దేర్ అండ్ దట్ వాజ్ రియలీ ఇంట్రెస్టింగ్. అండ్ అక్కడ అభిజిత్ గారికి కొంచెం బాగా అయిందా అన్నట్టు, బిగ్ బాస్ అన్నట్టు, బిగ్ బాస్ నాకు అర్థమైంది నువ్వు ఏమనుకుంటావు అనేసి అన్నాడు. సో అది అక్కడి వరకు అయింది. తర్వాత హీ ఆల్సో గేవ్ గ్రీన్. సో నో 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 అభిజిత్ గారు రెడ్ ఇచ్చారు. రీజన్ బిహైండ్ ఏంటంటే, ఫోర్బ్స్ 30లో ఉన్న మీరు అంటే ఆయన హీస్ రియలీ గుడ్, హ్యావింగ్ గ్రేట్ టాలెంట్స్ ఉన్నాయి ఆయనకి. అండ్ సో ఏంటంటే అంత ఈజీగా గ్రీన్లు ఇచ్చి నిన్ను అట్లా పంపించేయద్దు. లెట్ మీ పుట్ ఇట్ డిఫికల్ట్ ఫర్ యూ, సో దట్ నీకున్న కెపాసిటీకి నువ్వు ఇక్కడికి రాగలవు, నువ్వు టఫ్ రూటే తీసుకొని రా అని చెప్పేసి అన్నాడు. అండ్ టు గెట్ ఇన్ టు ఫోర్బ్స్ 30 3 to 4 years వదిలేయాలి అని ఒక చిన్న లైన్స్ కొంచెం మోటివేషన్ లాగా ఎవరు చెప్పడానికి ట్రై చేసిండు. ఇట్ వెంట్ వెల్. దాని తర్వాత ఈ వాజ్ ఓకే. అండ్ హీఈస్ ఇన్ హోల్డ్, ఓకే, నాట్ డైరెక్ట్లీ ఇన్ టు టాప్. మనీష్ మర్యాద, ఈయన టాపిక్ వచ్చినప్పుడు చెప్తా అని చెప్పిన కదా. సో స్టార్టింగ్లో వచ్చిన డిమాన్ పవన్ 3 గ్రీన్లు కొట్టేసి వెళ్ళిపోయిండు. ఆ అమ్మాయి 18 years అమ్మాయి వచ్చి 3 గ్రీన్స్ కొట్టి వెళ్ళిపోయింది. సో వాళ్ళకి ఏంటంటే తక్కువ బలం ఉండి ఎక్కువ అచీవ్ చేయడానికి ఉరుకుతున్న వాళ్ళు. అండ్ వాళ్ళ దగ్గర తెలుస్తుంది, ఓకే, ఆ పొటెన్షియల్ ఉందని తెలుస్తుంది. సో దే గాట్ గ్రీన్. ఈయన దగ్గర పొటెన్షియల్ ఉంది. అండ్ యాక్చువల్లీ బిగ్ బాస్ ఇక్కడ ఉంటే ఆయన అక్కడ ఉన్నాడు యాక్చువల్లీ, నా పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఏంటంటే అది ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఆయన అలా ఈజీగా పోనీయకుండా టఫ్గా పోవచ్చు కదా అని ఆయనని స్లో చేసారు. So we have 15th contestant as Kalki Nalgonda, and she's a girl. She has 3 sisters in her. They got married while the Orthodox family, and she had sad story. And వాళ్ళ డాడీ ఇంతకుముందు అమ్మాయిలంటే నచ్చకపోతుండే, ఇప్పుడు అమ్మాయిలంటే నచ్చుతుంది వాళ్ళ డాడీకి. అండ్ ఆర్మ్ రెజ్లింగ్ టాస్క్ ఇచ్చారు. బిందు గారు ఓడిపోయారు, శ్రీముఖి గారు ఓడిపోయారు. షీ లుక్స్ స్ట్రాంగ్ యాక్చువల్లీ. అండ్ షీఈ్ మిస్ తెలంగాణ రన్నర్ అప్ అంట. యా, మంచి క్వాలిటీస్ అయితే అనిపించినాయి. అండ్ అభిజిత్ గారు గ్రీన్ ఇచ్చారు, నవదీప్ గారు గ్రీన్ ఇచ్చారు. అభిజిత్ పొగిడిండు, సర్ప్రైజ్, ఐ లైక్ క్యూట్, నాకు మంచిగా అనిపించింది. సో మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నారు, అలానే ఉండని, కంటిన్యూ లైక్ దట్ అని అంటే ఓకే. అంటే మనోడు ఎక్కువ మాట్లాడాడు కదా, మాట్లాడిన ప్రతి మాట కొంచెం వావ్ అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అందుకనే ఐ వాజ్ సర్ప్రైజ్, లైక్ పొగుడుతుంటే. నవదీప్ గారు ఆల్సో గేవ్ గ్రీన్ బికాస్ he was also impressed. And Bindu garu gave it red. He ఏమంటారు దాన్ని, హోల్డ్ పెట్టారు. ఓకే. సో దాని తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్కి సంబంధించి టకా 4 రెచ్చిపోయారు. ఎవరు పేర్లు తెలియదు మనకు. సో తెలిసిన ఒకే ఒక పేరు అను. షీఈ్ మై గుడ్ ఫ్రెండ్. పర్సనలీ ఎప్పుడు ఏం మాట్లాడేం లేదు, బట్ ఏంటంటే ఐ నో హర్ ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్. షీఈ్ ఇన్ సోషల్ మీడియా. షీ గాట్ హర్ ఫుట్ అప్ ఎవ్రీ డే. చాలా ఫేమ్ సంపాదించింది రీసెంట్ టైమ్స్లో ఐపీఎల్కి సంబంధించి. అండ్ బాగా మాట్లాడుతుంది కూడా. ఐ విష్ హర్ ఆల్ ది బెస్ట్. అండ్ చూద్దాం రేపు ఎట్లా ఉండబోతుంది ఏంటి అనేసి. ఇవాళకైతే ఇంతవరకే. అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ రివ్యూ. అండ్ మీకు సంబంధించిన ఏదైనా నేనేమైనా తప్పుగా చెప్పినానో, లేదంటే ఇలా చెప్తే బాగుంటుంది అని మన మోటివేషన్కి ఏదన్నా మీరు సజెస్ట్ చేయాలంటే ప్లీజ్ లెట్ మీ నో డౌన్ ఇన్ ద కమెంట్స్. ఏదన్నా యూనో సజెషన్స్ ఏదన్నా ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ మేక్ షూర్ దట్ యూ లైక్ ద వీడియో. అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నాకు తెలిసి నాకు ఒక 10 ఛానల్స్ ఉన్నాయి నా దగ్గర 10 likes కన్నా ఎక్కువ ఉంటలేవు. అంటే నో బడీ ఈజ్ ఈవెన్ లైకింగ్ ద వీడియో. ఐ డోంట్ నో వై. అగైన్ నేను ఈరోజే అన్నీ 100% ఇచ్చి పర్ఫెక్ట్గా చెప్తాను కదా. ఐమ్ జస్ట్ ట్రయింగ్ టు లెర్న్ కదా.
గోయింగ్ డేస్లో ఐ మైట్ బీ పర్ఫెక్ట్, ఇప్పుడు పర్ఫెక్ట్ లేకపోతే అగైన్ లెట్ ఇస్ సీ. యా, ఈ వీడియో అయితే ఇంతవరకు గైస్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మళ్ళీ ఒక మంచి వీడియో మళ్ళీ కలుద్దాం. అండ్ ఐ థింక్ రేపు మళ్ళీ వెల్ డూ వీడియో. ఓకేనా? టేక్ కేర్. థ్యాంక్ యూ.